హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైజు డ్రీమ్ వరల్డ్. ఈరోజు అయితే నేను మష్రూమ్స్తో కర్రీ ఎలా చేసుకోవాలో చాలా టేస్టీగా హెల్తీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మనం మష్రూమ్స్ని ముందుగా ఇలాగా తీసుకొని వాష్ చేసుకోవాలి. దీంట్లో మనము శనగపిండి లేదా గోధుమ పిండిని బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. మనం ఉప్పు వాటర్లో వేసి ఎలా కడుగుతామో ఆ విధంగా అయితే కడుక్కోవాలి. చూడండి, ఈ విధంగా అయితే నీట్గా క్లియర్గా వచ్చేస్తాయి. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ మష్రూమ్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే చేయండి. ఇప్పుడైతే నేను ఒక కడాయిలో 2 వట్టి మిరపకాయలు, 3 యాలకులు, కొంచెం చెక్క, లవంగము, ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరాని వేసుకుని మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం దూరగా అయిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు అయితే అల్లము, వెల్లుల్లి కూడా 3-4 రెబ్బలు తీసుకొని ఇలాగైతే కట్ చేసి వేసుకోండి. ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే 2 టమాటోలను కట్ చేసుకొని ఇది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరోవైపు అయితే నేను కడాయి పెట్టేసుకొని 1 స్పూన్ వరకు జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 2 ఆనియన్స్ కట్ చేసి ఇలాగైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రెస్టారెంట్ స్టైల్ కన్నా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను మసాలా పేస్ట్ని కూడా వేసుకున్నాను. ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసుకొని ఇలాగైతే కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కారం, పసుపు వేస్తున్నాను. ఇది కూడా నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. దీంట్లో ధనియాల పొడి 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాల వరకు మనం మసాలాని మగ్గనిద్దాము. ఇలాగైతే మసాలా మగ్గుతున్నప్పుడు మనము మష్రూమ్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. మష్రూమ్స్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఇలా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మష్రూమ్స్ కర్రీ అనేది మనము ఈ విధంగా చేసినట్లయితే చపాతీలోకి, మనం పుల్కాలోకి, మామూలు రైస్లోకి కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాల వరకు దీన్ని ఇలానే కుక్ చేసుకుందాము. ఆ తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని దీన్ని మనము ఉడకనిద్దాము. మష్రూమ్ చాలా తొందరగా ఉడికిపోతుంది. చాలా టైం అయితే తీసుకోదు. దీని టేస్ట్ అయితే చికెన్, మటన్ కన్నా కూడా చాలా బాగుంటుంది. అంటే మనకు దాదాపుగా అదే విధంగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇలాగైతే ఉడికిపోతున్నప్పుడు మనము కొంచెం చిక్కబడినంత తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్, ఇలా ఈజీగా మష్రూమ్స్ కర్రీని చాలా టేస్టీగా చేసుకోండి. ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.